హలో ఫ్రెండ్స్, ఈ సండే వచ్చేసి తలకాయ కూర స్పెషల్ అన్నట్టు. తలకాయ కూరని అయితే ఫస్ట్గా మనం ఉడకబెట్టుకునేసి తలకాయ కూర తాలింపు గురించి, గ్రేవీ గురించి, ఆనియన్స్, మిరపకాయలు అయితే కరివేపాకు, అది కొత్తిమీర గిన్నె అవన్నీ అవసరం, మసాలాలు వస్తుంది. తలకాయ కూర వండేటప్పుడు ఎప్పుడైనా కానీ మనం ఫస్ట్గా అయితే తలకాయ కూరని నీళ్ళలో ఉడికించుకొని తర్వాత తాలింపు చేస్తాం అన్నట్టు. తలకాయ కూరని ఇట్లా పూర్తిగా ఉడికించుకున్న తర్వాత వచ్చేసి మనకు దీనికి పక్కకు తీసుకొనేసి తాలింపు వేసుకుంటాము. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. తలకాయ కూర అనేసి పూర్తిగా ఉడికిపోయింది. తలకాయ కూరని అయితే ఉడకబెట్టించి దాన్ని అయితే ఒక బౌల్లో పక్కకు తీసి పెట్టుకున్నాం. తర్వాత మనం అయితే బౌల్ చేసుకొని అందులో వచ్చేసి బౌల్ పెట్టేసిన తర్వాత మనం ఉల్లిగడ్డల్ని ఇలా చిదుముకుంటూ సన్నగా చేయటట్లు చేసుకోవాలి. ఇందులో చేసి మనం ఆయిల్లో కూడా గేలించుకున్నట్లయితే ఉల్లిగడ్డల్ని మనకు మంచిగా అనేది గ్రేవీ అనేది. ఇప్పుడైతే మనం దీంట్లో ఉల్లిగడ్డలు కాస్త ఎగిన తర్వాత నేనైతే ఆయిల్ యాడ్ చేస్తున్నా. చాలా జనాలు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాతనే ఆనియన్స్ చేస్తారు. కాకపోతే నేనేంది కొద్దిగా వెంచినట్లు అవుతుంది, పెంక మీద పట్టుకొని మిక్సీకి పడతారు కదా, అట్లేం కాకుండా నేను కొద్దిగా విందుల్ని ఉల్లిగడ్డలని ఫస్ట్గానే బోన్లో ఎంచేసి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఉల్లిగడ్డలకు ఉన్న ఏదైతే పచ్చిగా తేమ నీరు ఉంటుంది కదా, అదైతే కొద్దిగా డ్రై అయిపోతుంది. ఆ తర్వాత మనం ఆయిల్ వేసినాం అనుకో, సేమ్ పెంక మీద నుంచి ఇది మిక్సీ ఎట్లా పట్టుకుంటామో అదేవిధంగా మనకు మసాలా అయిపోతుంది. అవన్నీ మిక్సీకి పట్టడం అవసరం లేకుండా నేను ఫస్ట్గానే అందులో వేస్తే వేయించుకొనేసి తర్వాత అనేసి ఆయిల్ యాడ్ చేసుకున్నా. ఆనియన్స్ వేసేసి బ్రౌన్ కలర్లో వచ్చేసిన తర్వాత అయితే మనకు ముందుగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, పచ్చిమిర్చి వేసి అందులో వేసేస్తున్నా. పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా కలిపేసుకొని కాసేపు మళ్ళీ పచ్చిమిర్చి కూడా ఇట్లా అయితే మూత పెట్టేసి ఉంచినట్లయితే ఒక నిమిషం పాటుకి బాగుంటుంది. ఇప్పుడు కూరలు వచ్చేసి పసుపు వేస్తున్నాము. పసుపు వేసుకుంటూ ఇలా లైట్గా కలుపుతూ ఉండాలి. స్లిమ్లో పెట్టుకొనేసి కలుపుతూ ఉంటే బాగుంటుంది. తర్వాత వచ్చేసి అల్లం వేస్తున్నాం. ఇందులో 2 స్పూన్ల వరకు అల్లం వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మన అవన్నీ వేసేసుకున్న తర్వాత మనకు వచ్చేసి ఫస్ట్గా తీసి పెట్టుకున్న తలకాయ కూర ఉందో ఇది కూరనైతే ఇప్పుడు వేసేస్తున్నాం. ఫస్ట్గా అయితే మనము ముక్కలు వేసేసుకుందాం. ముక్కలు నూనెలో ఉడికినట్లయితే మంచిగా ఆయిల్ లోపల ఉప్పు కారం అన్నీ వాటికి పట్టించినట్లయితే మంచి టేస్ట్ వస్తుంది. ఫస్ట్గానే కొన్ని మిగిలిన నీళ్ళు అయితే నేను ఫస్టే తీసి పెట్టుకున్నాను. తలకాయ కూర వేసేసి గ్రేవీ గురించి అయితే అని మొత్తం అయితే వేసేయరాదు ఒకేసారి. ముక్కలు తీసి పెట్టుకున్న తర్వాత నేను చూపిస్తాను. లాస్ట్కి అయితే తలకాయ కూరలో చిన్న బొక్కలు అయితే ఉంటాయి కదా, అవి ఇట్లా నీళ్ళల్లో తీసి పెట్టుకొని ముక్కలు వేసేసిన తర్వాత లాస్ట్కి అయితే మనకు కూరలో చిన్న బొక్కలు రాకుండా ఫస్టే మనము వాటిని వేరు చేసినట్లయితుంది. ఇది అయితే కలుపుకొనేసి మూత పెట్టేసాం. స్లిమ్లో పెట్టుకొని ఇట్లా ఆయిల్లో కూడా మంచిగా ఉడికించినట్లయితే కూర అనేది పూర్తిగా మనకి ఇందులో ఉప్పు కారం అవన్నీ వేసుకొనేసి ఉడికించుకోవడం అవుతుంది. ఫస్ట్ ఉడకబెట్టుకున్న తర్వాత కానీ ఆయిల్లో మనం అయితే ఇది వేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు కారం వేసుకుంటున్నాం. 2 స్పూన్లు వేసుకుంటాను. మీకు కూరకు తగ్గట్టుగా మీరు ఎంత తక్కువ తింటారో ఎక్కువ తింటారో దానికి తగ్గట్టుగా వేసుకోవాలి కారం అనేసి. కారం వేసుకొని మూత పెట్టేసుకున్నట్లయితే మనకు మంచిగా ఉడుకుతుంది. మళ్ళీ ఇలా మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. మనం అల్లం వేస్తాం కదా, అల్లం అనేది కిందగా అడుగు అంటుంది. ఇట్లా మధ్యలో ఒకసారి కలుపుతూ ఉంటే దానికి అనేది ఉప్పు కారం అనేది మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే అయిన తర్వాత మనం ఫస్ట్గా అయితే తీసి పెట్టుకున్నామో తలకాయ కూరలో కొన్ని మిగిలిన వాటర్ ఉన్నాయో అవి పోసేస్తున్నాం. మనకు గ్రేవీ అవసరం కదా, పూర్తిగా ఉడుకుతుంది అన్నట్లు. ఇది ఒకేసారి గుమ్మరియద్దు. ఇందులో వచ్చేసి సన్నటి బొక్కలు ఉంటాయి, చూడండి చూపిస్తున్నాను. రైట్, ఇవైతే ఉన్నాయి కదా సన్నగా మిగిలిన బొక్కలు తలకాయ కూరలో మనం తినేటప్పుడు మధ్యలో వస్తాయి అన్నట్టు. అవి అయితే పూర్తిగా పోయకుండా కొద్దిగా ఆపేసుకున్నట్లయితే ఇదైతే వాటర్ ఉన్నాయి కదా గ్రేవీ అయిపోతుంది అన్నట్టు. ఇందులో
మసాలాలకి అన్నీ వేసేసినాం ఫ్రెండ్స్. మొత్తానికి అయితే తలకాయ కూర అయిపోయింది, దించేసిన. మసాలాలకి అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈ తలకాయ కూర చూస్తున్న మన ఫ్రెండ్స్ అయితే మన వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు షేర్ చేయండి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసిన తర్వాత మీ టేస్ట్ ఏ విధంగా వస్తుందో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. తలకాయ కూర అయితే వండుకొనేసి తిని టేస్ట్ చేస్తాము. తలకాయ కూరకు టేస్ట్ నేనైతే పుల్కలు తెచ్చుకున్నా. హైదరాబాద్లో వచ్చేసి పుల్క అనేది చాలా ఇది పరాటా, పుల్కా కాదు, పరాటా తీసుకుని వచ్చిన. పరాటాతో తినేసి టేస్ట్ చేసి చెప్తాను నేను ఏ విధంగా అయింది అనేసి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది తలకాయ కూరది. మీరు కూడా వండుకొనేసి తలకాయ కూరను టేస్ట్ చేసి చెప్పండి, ఓకేనా?